హాయ్ అండి, వెల్కమ్ టు ఏఆర్ కుకింగ్ రెసిపీస్. చూడండి, బీట్రోల్ కదండి వీటిలో చిన్న చేపలండి, చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. చూడండి, కలిపి పెట్టేస్తాను. ఇదిగో ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి. చూడండి, కళాయి కొనుక్కున్నాము. కారం అండి, చెప్పు. కారం 2 స్పూన్స్, సాంబార్ 1 స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, చింతాకు పొడి. చూడండి, చింతాకు ఎక్కువ, దీనిలో చింతపండు పులుసు కొంచెం తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే పులుపు ఎక్కువ వేయకూడదండి. పొడి పొడిగా ఉండాలి. చూడండి ఎలా పొడి పొడిగా ఉందో. చూడండి, ఆయిల్ స్పూన్ అన్నారు. మొత్తి ఇదిగోండి, కొంచెం సరిపడా. చూసి పెట్టు. తినాలేకూడదమ్మా, చింతపండు ఎంత చూడండి, ఇంత సరిపోదు చింతపండు. నీళ్ళు కూడా ఎక్కువ పట్టు. వాటర్ అక్కడ ఉన్నాయంటున్నా అక్కర్లా, ఎందుకు ఇదే ఎక్కువ పట్టు, నీళ్ళు కూడా పట్టు. చూడండి, నీళ్ళు ఎక్కువ పోసుకోవద్దు. చూడు, ఉప్పు చూడు. కొంచెం బట్టలా ఉంది, కాసేపు పని చూద్దాం. ఇదిగోండి, కొత్తిమీర అంతా ఉడికిపోద్ది, కలిపి పెట్టేసాం కదా. మనం ఇలా చేపల కూర కలిపి పెట్టుకున్నాం కదా, ఇది ఇంత కాసేపు మ్యారినేషన్ కాసేపు ఇలా అన్నీ కలిపి పెట్టుకుని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇదిగోండి, స్టవ్ మీద ఇలా పెట్టుకుని మూత పెట్టేసుకోండి. ఫస్ట్ ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. సరిపోయి చూడండి ఎలా ఉడుకుతుందో. అన్నీ కలిపి పెట్టేసాం కదా, ఇంకా ఏం వేసే పని లేదు. ఉప్పు కారం అన్నీ ఫస్ట్ వేసేసాం కదా, సరిపోకపోతే ఇప్పుడైనా వేసుకోవచ్చు. చూడండి, చక్కగా అడుగంటి పోవాలి. నేను వేసింది కొంచెమే కదా వాటర్, చూడండి ఎన్ని వాటర్ ఉన్నాయో. ఇదిగోండి, చిన్న చేపల కూర రెడీ అయిపోయింది. చింతాకు చిన్న చేపల పులుసు రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ పై క్లిక్ చేస్తే మీకు వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏఆర్ కుకింగ్ రెసిపీస్.